నమస్తే దీక్షా అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లోని సదర్న్ ఆసిలేషన్స్ అండ్ ఎల్ నీనో అనే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం జియోగ్రఫీలో టఫెస్ట్ పార్ట్స్ ఏంటి అంటే ఓషియోనోగ్రఫీ, క్లైమేటాలజీ అని అంటారు, అవునా? అయితే క్లైమేటాలజీలోనే ఎల్ నీనో అండ్ లా నీనా అనే కాన్సెప్ట్స్ టఫ్ అని అంటారు. ఇవి అర్థమైతే ఇంకా మనకు జాగ్రఫీలో ఏదైనా అర్థమవుతుందని అంటారు. ఇక్కడ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. 9th క్లాస్ జియోగ్రఫీలో కొంచెం బేసిక్స్ మాత్రమే ఉన్నాయి. 11th క్లాస్ జియోగ్రఫీలో మనకి చాలా వివరంగా ఉంటాయి. అక్కడ ఇంకా వివరంగా తెలుసుకుంటాం, ఓకేనా? కానీ నేను ఇక్కడే మీకు క్లియర్గా అర్థం చేయిస్తాను. మీకు ఇప్పటివరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ అవన్నీ ఇక్కడ అన్నీ అయిపోతాయి, డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సదర్న్ ఆసిలేషన్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఇవి ఇండియన్ మాన్సూన్లో భాగంగా తెలుసుకుంటున్నాం కదా. ఇండియన్ మాన్సూన్ యొక్క మెకానిజంని అర్థం కావాలంటే కొన్ని ఫ్యాక్ట్స్ మనకి అర్థం కావాలి. ఏవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఇండియన్ మాన్సూన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాయి అనేది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సదర్న్ ఆసిలేషన్స్ అండ్ ఎల్ నీనో అనే కాన్సెప్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము ఈ పార్ట్స్ చూసాం, అవునా? ద డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. మాన్సూన్ యొక్క మెకానిజంని అర్థం చేసుకోవాలంటే మనకి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ద షిఫ్ట్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. థర్డ్ వన్, ద ప్రెజెన్స్ ఆఫ్ హై ప్రెషర్ ఏరియా ఈస్ట్ ఆఫ్ మడగాస్కర్. The Tibetan plateau gets intensely heated. The movement of the westerly jet stream to the north of the Himalayas. ఇవన్నీ మనకి ఇంతకన్నా ముందు వీడియోలో ద ఇండియన్ మాన్సూన్ అనే వీడియోలో ఆ క్లాస్లో అయిపోయింది. అది చూసిన తర్వాత ఇక్కడికి రండి, ఓకేనా? సో ఇవే కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ నోటీస్డ్ that changes in the pressure conditions over the southern oceans also affects the monsoon. Another phenomenon which affects the monsoon to some extent is known as southern oscillations అన్నమాట. అంటే మనకి ఇప్పటి వరకు చూసినవే కాకుండా ఇండియన్ మాన్సూన్లో ఇంకా సదర్న్ ఓషియన్స్ అంటే ఏంటి? సదర్న్ ఓషియన్స్ అంటే మనకి సదర్న్ పార్ట్స్ ఆఫ్ అట్లాంటిక్, ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషియన్స్ని మనం సదర్న్ ఓషియన్స్ అని అంటాం. సో సదర్న్ ఓషియన్స్లో జరిగే ప్రెషర్ కండిషన్స్లో చేంజెస్, హై ప్రెషరా, లో ప్రెషరా, ఎక్కడ లో ప్రెషర్ ఉంది, ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ చేంజెస్ ఇన్ ద ప్రెషర్ కండిషన్స్ మన మాన్సూన్స్ని అఫెక్ట్ చేస్తున్నాయి. ఎలా అనేది చూద్దాం. అండర్ నార్మల్ కండిషన్స్లో ఏంటి అంటే ఇక్కడ చూడండి, వెన్ ద ట్రాపికల్ ఈస్టర్న్ సౌత్ పసిఫిక్ ఓషియన్ ఎక్స్పీరియన్సెస్ హై ప్రెషర్, ద ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషియన్ ఎక్స్పీరియన్సెస్ లో ప్రెషర్. మళ్ళీ చదువుతున్నాను, వినండి. Under normal conditions, when the tropical eastern south Pacific Ocean experiences high pressure, the tropical eastern Indian Ocean experiences low pressure. ఇట్లా జరుగుతుంది. ఎట్లా? ఇక్కడ చూడండి, ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషియన్. ఈ సముద్రంలో ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషియన్లో మనకి లో ప్రెషర్ ఉన్నప్పుడు మనకి ట్రాపికల్ ఈస్టర్న్ సౌత్ పసిఫిక్ ఓషియన్లో ఎక్కడ ట్రాపికల్ ఈస్టర్న్ సౌత్ పసిఫిక్ ఓషియన్లో హై ప్రెషర్ అనేది ఉంటుంది. ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషియన్లో లో ప్రెషర్ ఉన్నప్పుడు మనకి నార్మల్గా ఈ ట్రాపికల్ ఈస్టర్న్ సౌత్ పసిఫిక్ ఓషియన్లో హై ప్రెషర్ ఉంటుంది. మనకి తెలుసు, విండ్ ఆల్వేస్ గోస్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో ఇక్కడ నుంచి ఈ పసిఫిక్ ఓషియన్, ట్రాపికల్ ఈస్టర్న్ సౌత్ పసిఫిక్ ఓషియన్ నుండి మనకి విండ్స్ అనేవి ఈ ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషియన్ ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో అక్కడికి వీస్తాయి. ఇది నార్మల్ కండిషన్స్లో. హౌఎవర్ దెర్ ఆర్ ఫేజెస్ ఆఫ్ రివర్సల్ ఫర్ 2 to 3 years. ఇది నార్మల్ కండిషన్స్లో ఇట్లా ఉంటాయి. కానీ కొన్ని సంవత్సరాలు, అప్రాక్సిమేట్లీ రఫ్లీ 2 to
ఫ్యూ ఇయర్స్, 2 సంవత్సరాల నుంచి లేదా 3-4 ఇయర్స్కి అట్లా ఒకసారి. బట్ ఇన్ సర్టెన్ ఇయర్స్ దేర్ ఈజ్ ఏ రివర్సల్ ఇన్ ద pressure conditions and the Eastern Pacific has low pressure in comparison to the Eastern Indian Ocean. ఇందాక మనం చూసినప్పుడు జనరల్గా ఈస్టర్న్ సౌత్ పెసిఫిక్ ఓషన్లో హై ప్రెషర్ ఉన్నప్పుడు ట్రాపికల్ ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో లో ప్రెషర్ ఉంది. ఇక్కడ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ బ్లో అవుతుంది. కానీ కొన్ని సంవత్సరాలు రివర్స్ అవుతాయి అనమాట. దెర్ ఈజ్ ఎ రివర్సల్ ఇన్ ద ప్రెషర్ కండిషన్స్. ఫస్ట్ చూసిన దానికి రివర్స్ అనమాట. ఎట్లా అనంటే ఈస్టర్న్ పసిఫిక్ సౌత్ ఏషియన్లోనేమో లో ప్రెషర్ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు ద ఈస్టర్న్ ఇండియన్ ఓషన్తో కంపేర్ చేసినప్పుడు. సో దిస్ పీరియాడిక్ చేంజెస్ ఇన్ pressure conditions is known as the southern oscillations or SO. So itla this leads to southern oscillations. Itla first pressure conditions వేరే ఉన్నాయి, ఇక్కడ హై ప్రెషర్ లో ప్రెషర్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక 2 to few years చేంజ్ అయ్యాయి కదా. సో ఈ చేంజెస్ ఇన్ ప్రెషర్ కండిషన్స్ని సదర్న్ ఆసిలేషన్స్ ఆర్ SO అని అంటారు. సో ఈ డిఫరెన్సెస్ని ఎలా కొలుస్తారు అంటే, ఎలా మెజర్ చేస్తారంటే, ద డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ ఓవర్ తహితి ఇన్ పసిఫిక్ ఓషన్ అండ్ డార్విన్ ఇన్ నార్త్ ఆస్ట్రేలియా ఇండియన్ ఓషన్లోనేమో డార్విన్ అనే ప్లేస్ నార్త్ ఆస్ట్రేలియా, ఇంకా పసిఫిక్ ఓషన్లోని తహితిలో ఈ ప్రెషర్ డిఫరెన్సెస్ అనేది మెజర్ చేస్తారనమాట. సో వీటిని ఏమంటారనంటే సదర్న్ ఆసిలేషన్స్ అని అంటారు. సో ఇట్లా మెజర్ చేస్తారు. ఈ ఇండియన్ ఓషన్లో ఉన్న నార్త్ ఆస్ట్రేలియా డార్విన్కి ఇంకా ఈ పసిఫిక్ ఓషన్లో తహతీకి మధ్య ప్రెషర్ డిఫరెన్సెస్ ఎంత ఉంది అని కంప్యూట్ చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ది మాన్సూన్స్ని వీళ్ళు మెజర్ చేస్తారనమాట. ఇఫ్ ద ప్రెషర్ డిఫరెన్సెస్ వర్ నెగిటివ్ ఇట్ విడ్ మీన్ బిలో యావరేజ్ ఆర్ లేట్ మాన్సూన్. ప్రెషర్ డిఫరెన్సెస్ నెగిటివ్ ఉంటే అది మాన్సూన్స్ అనేవి నెగిటివ్ అనమాట. ఇట్ వుడ్ మీన్ బిలో యావరేజ్ అండ్ లేట్ మాన్సూన్. ఓకే, అంటే ఎట్లా అంటే ఫస్ట్ పసిఫిక్ ఓషన్ హై ప్రెషర్ ఉండి ఆ హై ప్రెషర్ నుంచి ఇండియన్ ఓషన్కి లో ప్రెషర్ ఉన్నప్పుడు మనకి స్ట్రాంగ్ మాన్సూన్ అనేది ఉంటుంది. అలాగే ఇండియన్ ఓషన్లో హై ప్రెషర్ ఉండి పసిఫిక్ ఓషన్లో లో ప్రెషర్ ఉన్నప్పుడు మనకి వీక్ మాన్సూన్స్ అనేవి ఉంటాయి. సో ఇది సదర్న్ ఆసిలేషన్స్. ఇక్కడ వరకు క్లియర్ కదా సదర్న్ ఆసిలేషన్స్ అంటే ఏంటో. ఎస్, నెక్స్ట్ ఈజ్ ఎ ఫీచర్ కనెక్ట్ విత్ ద SO ఈజ్ ద ఎల్ నినో. Very important, very important. A feature connected with the SO is the El Nino phenomenon. El Nino phenomenon అనేది ఈ సదర్న్ ఆసిలేషన్స్కి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ ఎల్ నినో అంటే ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓషియన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటి, ఓషియన్ కరెంట్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఓషియన్ కరెంట్ అంటే సముద్ర ప్రవాహము. సో నేను ఇప్పుడు సముద్ర ప్రవాహం అంటే ఏంటో నేను చెప్తాను. ఇక్కడ లేదు ఇది. ఈ NCERT క్లాస్ 9 జాగ్రఫీలో ఓషియన్ కరెంట్ అంటే ఏంటో లేదు. కానీ ఎల్ నినో అనే కాన్సెప్ట్, లానినా, ఎల్ నినో అండ్ లానినా అనే కాన్సెప్ట్స్ మనకు అర్థం కావాలంటే, లానినా కూడా ఇక్కడ లేదు కానీ నేను చెప్తాను జస్ట్ ఒక పాయింట్లో. సో ఇది అర్థం కావాలంటే మనకి ఫస్ట్ ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓషియన్ కరెంట్ సముద్ర ప్రవాహము. ఫస్ట్ నేను ఓషియన్ కరెంట్ యొక్క డెఫినేషన్ చెప్తానండి. ఇక్కడెక్కడ నేను రాయట్లేదు, రాయటానికి నాకు అసలు స్కోప్ లేదు. వినండి జాగ్రత్తగా, స్లోగా చెప్తాను. ఓషియన్ కరెంట్స్ ఆర్ లైక్ లార్జ్ మాసెస్ ఆఫ్ వాటర్ flowing constantly in regular patterns on the ocean surface in definite directions. ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటి? ఓషియన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహమే. ఓషియన్ వాటర్ మూవ్ అవుతున్నాయి, ప్రవహిస్తుంది. ఏంటి? లార్జ్ మాసెస్ ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ కాన్స్టాంట్గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో మూవ్ అవుతాయి. ఓషియన్ సర్ఫేస్ పైన ఒక డెఫినెట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఓషియన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. సముద్రపు ఉపరితలపు నీరు, సముద్రపు ఉపరితలం యొక్క నీరు కొన్ని మీటర్ల లోతు
నుండి లోతు వరకు వివిధ దిశల్లో ప్రవహించటాన్నే, మూవ్ అవ్వటాన్నే ఓషియన్ కరెంట్స్, సముద్ర ప్రవాహము అని అంటారు. నేను ఇక్కడ మీకు ఓషియన్ కరెంట్స్ ఏంటో చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంత సముద్రం అనుకోండి. ఈ సముద్రంలో లార్జ్ మాసెస్ ఆఫ్ వాటర్, చాలా ఎక్కువ మొత్తంలో వాటర్ అవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక దగ్గరే కాన్స్టెంట్గా ఉంటాయా? లేదు. లార్జ్ మాసెస్ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్గా ఎప్పటికీ ఇట్లా మూవ్ అవుతున్నాయి. ఒక రెగ్యులర్ ప్యాటర్న్స్లో, కొన్ని ఇట్లా కొన్ని ఇట్లా ఇట్లా ఒక రెగ్యులర్ ప్యాటర్న్స్లో మూవ్ అవుతున్నాయి. ఎక్కడ? సముద్రపు ఉపరితలంలో ఒక డెఫినెట్ డైరెక్షన్స్లో, ఒక డైరెక్షన్ని, ఒక వివిధ దశల్లో అవి మూవ్ అవుతున్నాయి. వీటినే ఓషియన్ కరెంట్స్ అని అంటారు. ఓషియన్ కరెంట్స్ అని అంటారు. తెలుగులో చెప్తాను. సముద్రపు ఉపరితలంపు నీరు, సముద్రపు ఉపరితలం యొక్క నీరు కొన్ని మీటర్ల లోతు నుండి వరకు వివిధ దిశల్లో మూవ్ అవ్వటాన్నే, ప్రవహించటాన్నే ఓషియన్ కరెంట్స్ అని అంటారు. సో ఎందుకు ఇట్లా ఈ లార్జ్ మాసెస్ ఆఫ్ వాటర్, ఈ సముద్రం యొక్క నీరు ప్రవహిస్తుంది వివిధ దిశల్లో అని అంటే, దే డ్రివెన్ బై వేరియస్ ఫోర్సెస్. చాలా ఫోర్సెస్ ఉంటాయి. విండ్స్ ద్వారా, పవనాల ద్వారా, టెంపరేచర్ ద్వారా, ఎర్త్ రొటేషన్ వల్ల, కోరియాలిస్ ఫోర్స్ వల్ల, సాలినిటీ, దాని యొక్క లవణం ఎంతుంది, సాలినిటీ, దాంట్లో ఉప్పు శాతం ఎంతుంది అన్న దాన్ని బట్టి, ఇంకా చాలా ఫోర్సెస్ ఉంటాయి. ఎర్త్ రొటేషన్ అని, కోరియాలిస్ ఫోర్స్ అని, టెంపరేచర్ అని, విండ్స్ అని, ఇంకా చాలా ఫోర్సెస్ వల్ల ఈ సముద్ర ప్రవాహాలు అనేవి, ఓషియన్ కరెంట్స్ అనేవి వస్తాయి. సో దీస్ కరెంట్స్, ఈ ఓషియన్ కరెంట్స్ అనేవి ఎర్త్స్ క్లైమేట్ని షేప్ చేయటంలో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషియన్ కరెంట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ డెప్త్, బేస్డ్ ఆన్ టెంపరేచర్, వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఓషియన్ కరెంట్స్ ఇంటూ మెనీ టైప్స్. బేస్డ్ ఆన్ డెప్త్ చూసుకుంటే మనకి సర్ఫేస్ కరెంట్స్ అండ్ డీప్ వాటర్ కరెంట్స్ అని ఉంటాయి. బేస్డ్ ఆన్ టెంపరేచర్ చూసుకుంటే, దాని ఉష్ణోగ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఓషియన్ కరెంట్స్ ఇంటూ 2 టైప్స్. ఏంటి అంటే అవి వార్మ్ ఓషియన్ కరెంట్స్ అండ్ కోల్డ్ ocean currents. We have warm ocean currents and cold ocean currents. ఇప్పుడు మనము వార్మ్ ఓషియన్ కరెంట్స్ చూసుకుంటే, దే ఆరిజినేట్ నియర్ ద ఈక్వేటర్ ట్రాపికల్ రీజియన్. ఈ వార్మ్ కరెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఈక్వేటర్ దగ్గర 0 degrees ఈక్వేటర్ దగ్గర ఆరిజినేట్ అవుతాయి. ఈక్వేటర్ దగ్గర వార్మే ఉంటుంది కదా. సో ఇక్కడ ఆరిజినేట్ అవి పోల్స్ దిశగా, పోలార్ రీజియన్ దిశగా అవి మూవ్ అవుతాయి. అదే కోల్డ్ ఓషియన్ కరెంట్స్ చూసుకుంటే, ద కోల్డ్ కరెంట్స్ క్యారీ వాటర్ ఫ్రమ్ పోలార్ ఆర్ హయ్యర్ లాటిట్యూడ్ టు ట్రాపికల్ ఆర్ లోయర్ లాటిట్యూడ్. ఒక దగ్గర నుండి నీరు ఇంకొక దగ్గరికి వివిధ దిశల్లో ప్రయాణించటాన్నే ఓషియన్ కరెంట్స్ అంటారు. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. వార్మ్ ఓషియన్ కరెంట్స్ అండ్ కోల్డ్ ఓషియన్ కరెంట్స్. వార్మ్ ఓషియన్ కరెంట్స్ చూసుకుంటే అవి ఈక్వేటర్ దగ్గర ఉంటాయి. ఈక్వేటర్ దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కదా, డైరెక్ట్గా సన్లైట్ పడుతుంది కాబట్టి అది వార్మ్ ఓషియన్ కరెంట్స్ ఏమో ఈక్వేటర్ దగ్గర ఆరిజినేట్ అయ్యి మనకి పోలార్ ధృవాల దిశగా అవి ప్రవహిస్తాయి. అదే కోల్డ్ ఓషియన్ కరెంట్స్ చూసుకుంటే పోల్స్, ధృవాల దగ్గర అవి ఆరిజినేట్ అయ్యి మనకి ట్రాపికల్ ఆర్ లోయర్ లాటిట్యూడ్స్ దిశగా అవి పయనిస్తాయి. ఓకేనా? సో ఇట్లా మనకి వార్మ్ ఓషియన్ కరెంట్స్ అండ్ కోల్డ్ ఓషియన్ కరెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము దాని యొక్క మ్యాప్ చూద్దామండి. ఓకేనా? సో బ్యాక్ వచ్చి చూద్దాం. ఎస్, ఇవి మనకి మన భూమిలో ఈ మెరూన్ కలర్లో ఉన్నవన్నీ వార్మ్ కరెంట్స్ అన్నమాట. వార్మ్ కరెంట్స్. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నవి అన్నీ కూడా కోల్డ్ కరెంట్స్. అంటే ఈ వాటర్ ఎట్లా సముద్రాలలో ప్రవహిస్తున్నాయి అనేది. సో బ్రెజిల్ దగ్గర ఇట్లా. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ద మ్యాప్ ఆఫ్ ఓషియన్ కరెంట్స్. ఇది ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీలో లేదు, కానీ ఎల్నినో, లానినా అర్థం కావాలంటే ఓషియన్ కరెంట్స్ మనకు అర్థం కావాలి. ఓకేనా? సో మీకు ఓషియన్ కరెంట్స్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్. సో
సదర్న్ ఆసిలేషన్స్తో కనెక్ట్ అయిన ఇంకొక వెదర్ ఫినామినన్ ఏంటి అంటే ఎల్ నినో. ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే కాన్సెప్ట్ క్లైమటాలజీలో చాలా ఇంపార్టెంట్. ఎల్ నినో అండ్ లా నినా మీకు అర్థమవుతే ఇంకా జాగ్రఫీలో మీరు ఏ కాన్సెప్ట్ అయినా అర్థం చేసుకోగలుగుతారు. ఇది అర్థం చేసుకోగలిగితే కొంచెం ఇది పరేషాన్ తెప్పించే టాపిక్ అని అనుకుంటారు, కానీ అంత టఫ్ ఏమి ఉండదు. నేను ఇక్కడ మీకు ఈజీగా అర్థం చేయిస్తాను. లా నినా గురించి ఇక్కడ మనకు అవసరం లేదు, 9th క్లాస్ జియోగ్రఫీ అంటే మాన్సూన్ని ఎఫెక్ట్ చేస్తుందా అన్న దాంట్లో, కానీ నేను లా నినా గురించి కూడా మీకు ఇక్కడ చెప్తాను. బండ గుర్తు పెట్టుకోండి. ఎల్ నినా వస్తే భారతదేశానికి కరువు వస్తుంది. ఈ అంటే ఇనిమి అని గుర్తుపెట్టుకోండి. లా నినా అంటే ఏంటంటే లవ్ అని గుర్తుపెట్టుకోండి. గుడ్ రెయిన్ఫాల్, ఇంకా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది లా నినా వస్తే అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. ఎల్ నినో అండ్ లా నినా మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీరు కొన్ని పాయింట్స్ మీకు క్లారిటీ రావాలి. క్లారిటీ తెచ్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మనం ఓషియన్ కరెంట్స్ గురించి తెలుసుకున్నాము కదా. దీని అర్థం ఏంటి? ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే ఈ వెదర్ ఫినామినన్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఓషియన్లో జరుగుతున్నాయి. ఆబ్వియస్లీ మనకి తెలుసు. మరి ఏ సముద్రంలో ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే ఈ వెదర్ ఫినామినన్ వస్తున్నాయి అని అంటే అది పసిఫిక్ మహాసముద్రము. పసిఫిక్ ఓషియన్లో మనకి ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే వెదర్ ఫినామినన్ వస్తున్నాయి. ఏ సముద్రంలో అండి? పసిఫిక్ మహాసముద్రంలో. మరి ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే ఈ వెదర్ ఫినామినన్ ఎలాంటి ఫినామినన్స్ అనంటే ఇవి అబ్నార్మల్ వెదర్ ఫినామినన్. అబ్నార్మల్ అంటే అసాధారణ వాతావరణ పరిస్థితులు. అంటే యూజువల్గా ఇవి రావు, ఎప్పుడో 2 to 3 yearsకి 3 to 5 yearsకి అలా ఒకసారి ఈ అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ అనేవి వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేసే ఈ గ్లోబల్ వార్మింగ్ వలన, టెంపరేచర్ పెరగటం వలన మనకి ఫ్రీక్వెంట్గానే ఈ ఎల్ నినో అండ్ లా నినా అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి అబ్నార్మల్ వెదర్ ఫినామినన్, అసాధారణ వాతావరణ పరిస్థితులు, ఎల్ నినో అండ్ లా నినా. థర్డ్ వన్ ఏంటి అంటే ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు. ఈ ట్రేడ్ విండ్స్ ఈ ఎల్ నినో అండ్ లా నినా రావటంలో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ట్రేడ్ విండ్స్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ అండ్ కీ రోల్ ఇన్ ద ఎల్ నినో అండ్ లా నినా వెదర్ ఫినామినన్. ఇదిగోండి ఈ ట్రేడ్ విండ్స్ గురించి నేను మీకు ముందే వీడియోస్ చేసి పెట్టాను పర్మనెంట్ విండ్స్లో. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ విండ్స్ గురించి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ట్రేడ్ విండ్స్ గురించి అక్కడ చూడండి. ఓకేనా? సో పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎల్ నినో అండ్ లా నినా అనే వెదర్ ఫినామినన్ వస్తాయి. ఇవి అబ్నార్మల్ వెదర్ ఫినామినన్. ట్రేడ్ విండ్స్ ఎల్ నినో అండ్ లా నినా రావటంలో చాలా క్రూషియల్ ఆర్ కీ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఈ 3 పాయింట్స్ మనకి క్లారిటీ రావాలి. ఎస్, క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనము ఈ కాన్సెప్ట్ని ఎట్లా తెలుసుకుంటామనంటే, మనం ఏమనుకున్నాము, ఎల్ నినో అండ్ లా నినా అనేవి అబ్నార్మల్ వెదర్ ఫినామినన్ అనుకున్నాము, అంటే అసాధారణ వాతావరణ పరిస్థితులు. మరి పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినా ఇంకా లా నినా రాకపోతే ఇక్కడ వచ్చే సాధారణమైన నార్మల్ కండిషన్ ఏంటి, నార్మల్ సర్కమ్స్టెన్సెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో దీన్ని మనము 3 ఫేసెస్లో తెలుసుకుంటాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి న్యూట్రల్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఎల్ నినో. థర్డ్ ఫేజ్ వచ్చేసి లా నినా. న్యూట్రల్ ఫేజ్, ఎల్ నినో అండ్ లా నినా. న్యూట్రల్ ఫేజ్ ఆర్ నార్మల్ కండిషన్స్, అంటే నార్మల్ కండిషన్స్లో ఎలా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎల్ నినో సెకండ్ ఫేజ్, థర్డ్ వచ్చేసి లా నినా. ఇట్లా 3 ఫేసెస్లో మనము ఈ ఎల్ నినో అండ్ లా నినా అనేది మనం అర్థం చేసుకుంటాం. న్యూట్రల్ ఫేస్ అనేది ఉండదు, కానీ మన అండర్స్టాండింగ్ పర్పస్ మనం ఇట్లా ఫేసెస్ కింద పెట్టుకొని అర్థం చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు మ్యాప్స్కి రండి. ఎస్, ఇది పసిఫిక్ మహాసముద్రము. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో అండ్ లా నినా అనేవి వస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమాన మనకేమున్నాయి, ఇది పసిఫిక్ సముద్రానికి వెస్ట్రన్ సైడ్, ఇది ఈస్టర్న్ సైడ్
కరెక్ట్. సో పసిఫిక్ మహాసముద్రానికి వెస్ట్రన్ సైడ్ మనకి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇటు ఆసియా ఖండము, ఇటు మన భారతదేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రానికి వెస్ట్, లేదంటే ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండోనేషియా ఆర్ ఆస్ట్రేలియా ఏముంది అని అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంది. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున మనకు దక్షిణ అమెరికా ఉంది. దక్షిణ అమెరికా మనకి పసిఫిక్ మహాసముద్రానికి తూర్పున ఉంది. సో ఇక్కడ ఈ మధ్యలోది ఏంటి? సెంట్రల్ పసిఫిక్ ఓషన్. మధ్యలోది సెంట్రల్ పసిఫిక్ ఓషన్, ఇదేమో ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, ఇదేమో వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్. ఈ మధ్యలో ఉంది ఏంటి అంటే 0 degrees ఈక్వేటర్. సో ఈక్వేటర్ దగ్గర మనకి వార్మ్ టెంపరేచర్ ఉంటుంది, హాట్ టెంపరేచర్ ఉంటుంది, మనకి తెలుసు. ఎందుకు వార్మ్ ఉంటుంది ఈక్వేటర్ దగ్గర మనకి తెలుసు కదా, ఎందుకంటే సన్లైట్ అనేది డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది, డైరెక్ట్గా ఇక్కడ సన్లైట్ అనేది పడుతుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేది వార్మ్ ఉంటుంది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి ట్రేడ్ విండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి? ట్రేడ్ విండ్స్. సో ఈ ట్రేడ్ విండ్స్ అనేవి పర్మనెంట్ విండ్స్, ఇవి త్రూఅవుట్ ద ఇయర్ బ్లో అవుతాయి. త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం బ్లో అయ్యే వాటిని పర్మనెంట్ విండ్స్ అంటాము. ఇక్కడ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఈ వ్యాపార పవనాలు దట్ బ్లోస్ ఇన్ ట్రాపికల్ రీజియన్ ఫ్రమ్ ఈస్టర్న్ సైడ్ టు వెస్ట్రన్ సైడ్, ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇవి బ్లో అవుతాయి. సో ట్రేడ్ విండ్స్ దట్ బ్లోస్ ఫ్రమ్ సబ్ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ టు ఈక్విటోరియల్ లో ప్రెషర్ బెల్ట్ ఇన్ ద బోత్ ద హెమిస్పియర్. బోత్ ద హెమిస్పియర్లో మనకి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి, ఈక్విటోరియల్ ప్రెషర్కి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వీస్తాయి. విండ్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా కదా. సో ఈ ట్రేడ్ విండ్స్ ట్రాపికల్ రీజియన్లో ఈస్టర్న్ సైడ్ నుంచి వెస్ట్రన్ సైడ్కి మూవ్ అవుతాయి. సో వీటిని ట్రాపికల్ ఈస్టర్లీస్ అని కూడా అంటారు ట్రేడ్ విండ్స్ని. అయితే ఈ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ వార్మ్ ఓషియన్ కరెంట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ వార్మ్ ఓషియన్ కరెంట్స్ అంటే ఏంటి? వాటరే కదా మూవ్ అవుతున్నాయి. సో ఈ వార్మ్ ఓషియన్ వాటర్ని ఇక్కడ ఉంటాయి కదా, అవి ఈస్టర్న్ సైడ్ నుండి వెస్ట్రన్ సైడ్కి పుష్ చేస్తాయి. అర్థమవుతుందా అండి? ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయి? ఈస్టర్న్ సైడ్గా ఉన్న ఈ వార్మ్ వాటర్ని అంతా కూడా తీసుకొచ్చి ఈ వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ కోస్ట్ దగ్గర తీసుకొచ్చి అక్యుములేట్ చేస్తాయి. ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇవి బ్లో అవుతాయి కదా ట్రేడ్ విండ్స్. మరి బ్లో అయ్యేటప్పుడు ఏం చేస్తాయి? ఈ వార్మ్ ఓషియన్ వాటర్ని అంతా కూడా వెస్ట్రన్ పసిఫిక్ కోస్ట్ దగ్గర తీసుకొచ్చి, అంటే ఆస్ట్రేలియన్, ఇండోనేషియన్ కోస్ట్ దగ్గర తీసుకొచ్చి అక్యుములేట్ చేస్తాయి, పైలప్ అవుతాయి వాటర్ అంతా కూడా, వార్మ్ వాటర్ అంతా కూడా. ఎందుకంటే వార్మ్ వాటర్ లైట్గా ఉంటుంది కదా, సో ఇట్లా పుష్ అవుతాయి. ఇట్లా మొత్తం వార్మ్ వాటర్ అంతా తీసుకొచ్చి ఎక్కడ ఈస్టర్న్ పసిఫిక్ కోస్ట్ దగ్గర అక్యుములేట్ అయినప్పుడు ఇక్కడ వార్మ్ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే అక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? లో ప్రెషర్ ఉంటుంది. లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అల్పపీడనం ఉంటుంది. లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? వార్మ్ ఎయిర్ లైట్గా ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ పైకి ఈ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఓకేనా? సో రైజ్ అయినప్పుడు ఏమవుతుంది? త్రూ కన్వెక్షన్ ద్వారా ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి ఇక్కడ వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ దగ్గర అట్మాస్ఫియర్లోకి పైకి వెళ్ళి అక్కడ క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఇక్కడ మనకి వర్షం అనేది కురుస్తుంది. సో ఈ వార్మ్ ఎయిర్ ఏదైతే పైకి వెళ్తుందో అంటే లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. దెన్ ఇక్కడ నుండి సో ఇక్కడ మనకి వార్మ్ ఎయిర్ పైకి వెళ్తుంది కదా. వార్మ్ ఎయిర్ పైకి వెళ్ళిన తర్వాత ఈ వార్మ్ ఎయిర్ ఏం చేస్తుందంటే ఈ వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ సైడ్ నుంచి ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ సైడ్కి మూవ్ అవుతుంది, ట్రావెల్ అవుతుంది. ఎక్కడ? ఎట్ సైడు అని అంటే ఇటు ఈస్టర్న్ సైడ్ కదా. ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ కోస్ట్కి పోతుంది. సో ఇటు సైడ్ ఈస్టర్న్ కదా, వెస్ట్. ఇటు నుంచి వెళ్ళి
వార్మ్ ఎయిర్ అంతా పైకి వచ్చి ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇటు సైడ్ ఏముంటుంది, ఇక్కడ పెరు, చిలీ, ఈక్వేడర్ అనే ఈ దేశాలు ఉంటాయి. ఈ దక్షిణ అమెరికా కోస్ట్కి పెరు, చిలీ, ఈక్వేడర్ ఈ సైడ్కి మనకి ఈ వార్మ్ ఎయిర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ వార్మ్ ఎయిర్ వెన్ ఇట్ రీచెస్ అప్, వార్మ్ ఎయిర్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు ట్రోపోస్పియర్లో పైన మనకి ట్రోపోస్పియర్ ఎట్లా ఉంటుంది, కోల్డ్ ఉంటుంది అని తెలుసు, కూల్ ఎయిర్ అక్కడ ఉంటుంది. సో ఈ వార్మ్ ఎయిర్ వెళ్ళి కూల్ ఎయిర్ని మీట్ అవుతుంది. సో వార్మ్ ఎయిర్ వెళ్ళి కూల్ ఎయిర్ని మీట్ అయినప్పుడు, కలిసినప్పుడు, వార్మ్ ఎయిర్ వెళ్ళి కూల్ ఎయిర్ని కలిసినప్పుడు అది ఈ మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో, వార్మ్ ఎయిర్ యొక్క మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఆ మాయిశ్చర్ కంటెంట్ అన్నీ కూడా వదిలేస్తుంది. ఇట్ లూజెస్ ఇట్స్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ బికమ్స్ డ్రై అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి వార్మ్ ఎయిర్ పైకి వెళ్ళి ఇటు సైడ్ వచ్చి ఈ ట్రోపోస్పియర్లో ఉన్న కోల్డ్ ఎయిర్ని మీట్ అయ్యి అక్కడ వార్మ్ ఎయిర్ యొక్క మాయిశ్చర్ కంటెంట్ని లూజ్ అయ్యి డ్రై ఎయిర్ అంతా ఫామ్ అయ్యి ఆ డ్రై ఎయిర్ అనేది మనకి ఇక్కడ ఈ దక్షిణ అమెరికా తీరాన ఉన్న చిలీ, పెరు, ఈక్వేడర్ ఈ కోస్ట్లో అది కిందికి దిగుతుంది, అక్కడికి చేరుతుంది, పెరూవియన్ కోస్టల్ రీజియన్కి వెళ్తుంది అండ్ మేక్స్ ఇట్ కోల్డ్. సో ఇక్కడ కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే టెంపరేచర్ వార్మ్ ఉంటుందో అక్కడ లో ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి దక్షిణ అమెరికా తీరాన పెరు, చిలీ, ఈక్వేడర్ ఉంటుందో అక్కడ హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది, ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ కోస్ట్ దగ్గర లో ప్రెషర్, ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ దగ్గర హై ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ విండ్ బ్లోస్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా అండ్ దిస్ సైకిల్ కంటిన్యూస్. ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సైకిల్ని మనం వాకర్ సర్క్యులేషన్ అని అంటాము. సో దిస్ ఈజ్ న్యూట్రల్ కండిషన్. ఇది నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో మనకి ఈ ఆస్ట్రేలియన్, ఇండోనేషియన్ కోస్ట్ సైడ్ లో ప్రెషర్ ఉంటుంది, ఇటు సైడు మన దక్షిణ అమెరికా తీరాన హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి విండ్ బ్లో అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో అక్కడ ఎయిర్ పైకి రైజ్ అవుతుంది, అక్కడ వర్షాలు కురుస్తాయి. సో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, భారతదేశంలో ఇక్కడ మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది కురుస్తుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది. మళ్ళా నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఉన్న వార్మ్ ఎయిర్ అంతా కూడా ఈ ట్రేడ్ విండ్స్ ఇటు పుష్ చేశాయి కదా, ఇక్కడ తీసుకొచ్చి అక్యుములేట్ చేశాయి. సో ఇక్కడున్న ఈ దక్షిణ అమెరికా తీరాన ఈ చిలీ, పెరు, ఈక్వేడర్ కోస్ట్ దగ్గర ఉన్న వార్మ్ వాటర్ అంతా కూడా ఇటు సైడ్ వచ్చింది కదా, వార్మ్ వాటర్ అంతా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడంతా ఖాళీ అవుతుంది కదా. ఇప్పుడు మనకు వాటర్లో ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఒక మగ్గు వాటర్ తీస్తేనే ఖాళీ అవుతుంది కదా. సో మళ్ళీ కింది నుంచి వాటర్ పైకి వస్తుంది కదా. కన్వెక్షన్ ప్రాసెస్ తెలిసే ఉంటుంది మీకు, మన ఛానల్లో కూడా కన్వెక్షన్ అంటే ఏంటి అనేది వీడియో ఉంది. సో ఏమవుతుందంటే ఇక్కడ కింద ఉన్న కోల్డ్ వాటర్ అంతా కూడా పైకి వస్తుంది. కింద కోల్డ్ వాటర్ ఉంటుంది కదా, కోల్డ్ వాటర్ అంతా కూడా ఇక్కడ పైకి వస్తుంది. ఎందుకంటే ఇటు సైడ్ వార్మ్ వాటర్ అంతా కూడా ఇటు సైడ్ తీసుకొని వచ్చింది కదా వెస్ట్రన్ సైడ్కి, ఏవి ట్రేడ్ విండ్స్. మరి ఇక్కడ ఖాళీ అయింది కదా, ఖాళీ అయింది మళ్ళీ పైకి రావాలి కదా, కింద ఉన్న కోల్డ్ వాటర్ అంతా పైకి వస్తుంది. సో కింద ఉన్న కోల్డ్ వాటర్ అంతా పైకి వచ్చినప్పుడు న్యూట్రియంట్స్ని కూడా పైకి తీసుకొస్తుంది. న్యూట్రియంట్స్ని పైకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్లాంక్టాన్స్ అట్లాంటివన్నీ ఫామ్ అయ్యి ఫిషెస్ ఎక్కువగా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది కదా దక్షిణ అమెరికా తీరాన, చిలీ, ఈక్వేడర్ ఇదంతా. సో ఇక్కడ కోల్డ్ వాటర్ అంతా త్రూ అప్వెల్లింగ్ ప్రాసెస్ అని అంటారు. ఈ అప్వెల్లింగ్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ న్యూట్రియంట్స్ అన్నీ రావటం వల్ల ఫిషెస్ అన్నీ వచ్చి ఇక్కడ బాగా ఉంటాయి అన్నమాట ఫిషెస్. సో ఫిషెస్ వచ్చినాయి కాబట్టి ఈ దక్షిణ అమెరికా తీరాన ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్ సైడ్ అండర్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ న్యూట్రల్ కండిషన్స్ మనకు ఈ వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ కోస్ట్ దగ్గర ఆస్ట్రేలియా, ఇండోనేషియా, భారతదేశం ఇటు సైడ్ అంతా కూడా లో ప్రెషర్ ఉండి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ వస్తుంది. అండ్ మనకి ఈ దక్షిణ అమెరికా తీరాన ఫిషెస్ బాగా వచ్చి ఫిషింగ్ ఇండస్ట్రీ అంతా బాగా ఉండి వాళ్ళకు కూడా బాగుంటుంది. సో ఇటంతా బాగుంటుంది. ఓకే, ఇది న్యూట్రల్ కండిషన్స్. ఫేజ్ 1 అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు రండి ఎల్ నినో.
సో ఇదేంటి అంటే అబ్నార్మల్ వెదర్ ఫినామినా అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే దీంట్లో ఎగ్జాక్ట్ అపోజిట్ జరుగుతుంది. న్యూట్రల్ కండిషన్స్లో ఏదైతే ఉంటుందో దానికి అపోజిట్ అనేది జరుగుతుంది. సో ఫ్యూ మంత్స్ ఇయర్ ఆర్ 2 to 3 yearsకి ఒకసారి ఏమవుతుందంటే ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉంటాయో, వ్యాపార పవనాలు ఏవైతే ఉంటాయో ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి, చాలా బలహీనపడతాయి అనమాట. ఎందుకు బలహీనం అవుతున్నాయంటే మనం ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని గ్లోబల్ వార్మింగ్ అయ్యి కార్బన్ మొనాక్సైడ్లు, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్లు ఇవన్నీ జరిగి, సో చాలా కాలుష్యం ఎక్కువయ్యి ఇవన్నీ జరుగుతుంది కదా. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి కదా, అసాధారణమైన మార్పులు వస్తున్నాయి వాతావరణంలో, క్లైమేట్ చేంజెస్ అవుతున్నాయి కదా. సో అట్లేమవుతుందంటే ట్రేడ్ విండ్స్ అనేవి బలహీనపడతాయి. సో అప్పుడప్పుడు 2 to 3 yearsకి ఒకసారి అట్లా. వార్మ్ ఓషియన్ కరెంట్స్ డు నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ పుష్ అనమాట. సో ఇక్కడ వార్మ్ ఓషియనిక్ ఎయిర్ అన్నాను, ఓషియన్ కరెంట్స్. వార్మ్ ఓషియన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, సో ఈ వార్మ్ ఓషియన్ కరెంట్స్కి ఎట్లాంటి పుష్ ఉండదన్నమాట. ఎందుకంటే ద ట్రేడ్ విండ్స్ డు నాట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు పుష్ ద వార్మ్ ఓషియన్ కరెంట్స్ టు వెస్ట్రన్ సైడ్కి పుష్ చేసే అంత కెపాసిటీ అసలు ఆ ట్రేడ్ విండ్స్కి లేదు. ట్రేడ్ విండ్స్కి లేనప్పుడు అది పుష్ చేయలేదు కదా వార్మ్ ఓషియనిక్ కరెంట్స్ని, వార్మ్ వాటర్ని ఇటు వెస్ట్రన్ సైడ్. ఇక్కడైతే లో ప్రెషర్ క్రియేట్ కావాలి కదా, సో మరి ఇట్లా లో ప్రెషర్ క్రియేట్ కాదు. ట్రేడ్ విండ్స్కి ఏమో బలహీనపడతాయి వ్యాపార పవనాలు, వాటికి వార్మ్ ఓషియన్ వాటర్ని ఇటు సైడ్ పుష్ చేసే అంత కెపాసిటీ ఉండదు. దే డు నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ పుష్. అప్పుడు ఏమవుతుందంటే వార్మ్ పూల్ ఆఫ్ వాటర్ ఎట్ వెస్ట్రన్ పసిఫిక్ స్లోలీ మూవ్స్ టువర్డ్స్ ద సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషియన్. అప్పుడు ఏమవుతుందంటే ఇటు సైడ్ ఉన్న వార్మ్ ఓషియన్ వాటర్ ఏం చేస్తుందంటే మెల్లగా, ఏం పుష్ లేదు కదా, స్లోగా సెంట్రల్ పసిఫిక్ ఓషియన్ సైడు, ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ సైడు మెల్లిగా మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్ అనేది వస్తుంది. ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్ కూడా వచ్చి త్రూ ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్ ఇంకా ఈ మెల్లిగా స్లోగా మనకి ఈ వార్మ్ పూల్ ఆఫ్ వాటర్ ఎట్ వెస్ట్రన్ పసిఫిక్ సైడ్ ఉన్న స్లోగా ఈ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ పసిఫిక్ ఓషియన్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఈ వార్మ్ ఓషియన్ కరెంట్స్ ఈజ్ రిప్లేస్డ్ ద కోల్డ్ కరెంట్స్ ఇన్ ద వెస్ట్రన్ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇటు సైడు వార్మ్ వాటర్ అంతా కూడా అక్యుములేట్ అవుతుంది. ఎటు సైడు ఈస్టర్న్ సైడ్ దక్షిణ అమెరికా కోస్ట్ ఈ తీరాన మనకి ఈ వార్మ్ వాటర్ అంతా అక్యుములేట్ అయ్యి, వార్మ్ వాటర్ అక్యుములేట్ అయితే ఏమవుతుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, ఏమవుతుంది అల్పపీడనం ఏర్పడుతుంది, లో ప్రెషర్ వస్తుంది. లో ప్రెషర్ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, ప్రెసిపిటేషన్ వస్తుంది, వర్షాలు కురుస్తాయి. సో ఇటు సైడ్ లో ప్రెషర్ క్రియేట్ అయ్యి, ఎక్కడైతే లో ప్రెషర్ ఉండాలో ఈ ఆస్ట్రేలియన్ ఇండోనేషియన్ కోస్ట్ ఈ సైడ్ హై ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా నార్మల్ కండిషన్స్కి ఏదైతే ఉంటుందో దానికి రివర్స్ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ ఎల్ నీనో వచ్చినప్పుడు, దీన్నే ఎల్ నీనో అంటాం కదా. సో ఎల్ నీనో వచ్చినప్పుడు ఇటు సైడ్ హై ప్రెషర్ వస్తుంది, ఇటు సైడ్ లో ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు ఎల్ నీనో ఎప్పుడైతే వస్తుందో దక్షిణ అమెరికా తీరాన లో ప్రెషర్ క్రియేట్ అయ్యి వర్షాలు కురుస్తుంది, ఇక్కడ హై ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎటు సైడు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఇంకా మన భారతదేశం సైడు ఎల్ నీనో వచ్చినప్పుడు వర్షాలు కురవవు. దీన్నే ఎల్ నీనో అని అంటాము. నార్మల్ కండిషన్స్కి ఎగ్జాక్ట్ రివర్స్గా క్రియేట్ అయిందంటే ప్రెషర్ కండిషన్స్, దాన్ని ఎల్ నీనో అని అంటాము. ఈ ఆస్ట్రేలియా, ఇండోనేషియా, వెస్ట్రన్ పసిఫిక్ కోస్ట్ సైడ్ హై ప్రెషర్ ఉండి దక్షిణ అమెరికా కోస్ట్, పెరు, చిలీ, ఈక్వేడర్ సైడ్ లో ప్రెషర్ ఉంటే దాన్నే ఎల్ నీనో అని అంటాము. స్పానిష్ లాంగ్వేజ్లో ఎల్ నీనో అంటే లిటిల్ బాయ్ ఆర్ లిటిల్ క్రైస్ట్ అని అంటారు. సో దీన్నే ఎల్ నీనో అని అంటారు. అర్థమైందా అండి ఎల్ నీనో అంటే ఏంటో? వెరీ సింపుల్, అంతే కదా. సో నార్మల్ కండిషన్స్లో ఇటు సైడ్ లో ప్రెషర్ ఉంటుంది, ఇటు సైడ్ హై ప్రెషర్ ఉంటుంది. ఎల్ నీనో వస్తే ఇటు హై ప్రెషర్ ఉంటుంది, ఇటు లో ప్రెషర్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది,
మన ఆస్ట్రేలియా, ఇండోనేషియా, భారతదేశానికి వర్షాలు కురవవు. ఎల్ నీనో వస్తే హై ప్రెషర్ ఇటు క్రియేట్ అయితే, ఇటు లో ప్రెషర్ ఉంటుంది, దక్షిణ అమెరికా సైడ్ వర్షాలు కురుస్తాయి. దెన్ వీళ్ళ మెయిన్ ఇండస్ట్రీ అయిన ఫిషింగ్ ఇండస్ట్రీ పడిపోతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మన ఎల్ నీనో అన్నమాట. నెక్స్ట్ లానినా అంటే ఏంటి? లానినా అంటే ఏంటి? సేమ్ నార్మల్ కండిషన్స్ లాగానే, కానీ ఏమవుతుందంటే ఇక్కడ ఎల్ నీనో పరిస్థితుల్లోనేమో ఆ ఫినామినన్లేమో ట్రేడ్ విండ్స్ బలహీనపడతాయి, వీక్ ఉంటాయి కదా. ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ట్రేడ్ విండ్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు వార్మ్ ఓషియన్ కరెంట్స్, వార్మ్ వాటర్ని ఈ ట్రేడ్ విండ్స్, వ్యాపార పవనాలు ఎక్కువ మొత్తంలో తీసుకొని వచ్చి లార్జ్ స్కేల్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చి ఈ వార్మ్ వాటర్ అనేది ఈ ఆస్ట్రేలియా, ఇండోనేషియా కోస్ట్ దగ్గర, అంటే వెస్ట్రన్ పసిఫిక్ ఓషియన్ కోస్ట్ దగ్గర అక్యుములేట్ చేస్తారు. సో ఇక్కడంతా వచ్చి పైలప్ అవుతుంది. అప్పుడేమో ఫస్ట్ నార్మల్ కండిషన్లో కొంచెమే కదా, ఇక్కడ ట్రేడ్ విండ్స్ చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండటం వలన ఎక్కువ మొత్తంలో, లార్జ్ స్కేల్లో, ఎక్కువ క్వాంటిటీలో ఇక్కడ వచ్చి వార్మ్ వాటర్ అక్యుములేట్ అయినప్పుడు ఈ అట్మాస్ఫియర్లో పైకి ఈ ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి రైజ్ అయ్యి క్లౌడ్స్ ఫామ్ అయ్యి త్రూ కన్వెక్షన్ ప్రెసిపిటేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే సాధారణ వర్షం కన్నా ఎక్కువ వర్షాలు ఇక్కడ కురుస్తుంది, లో ప్రెషరే ఉంటుంది. సేమ్ ఇక్కడ హై ప్రెషరే ఉంటుంది దక్షిణ అమెరికా కోస్ట్ దగ్గర, ఈస్టర్న్ పసిఫిక్ ఓషియన్ సైడ్. సో దీన్నే లానినా అని అంటారు. లానినా అంటే స్పానిష్ వర్డ్లో ఏమంటారంటే లిటిల్ గర్ల్ అని అంటారు. ఎల్ నీనో అంటే లిటిల్ బాయ్, లానినా అంటే లిటిల్ గర్ల్ స్పానిష్ వర్డ్స్లో. సో ఇది లానినా. సో ఇప్పుడు మీకు ఎల్ నీనో అండ్ లానినా అంటే ఏంటో అర్థమైంది కదా. ఎస్. సో ఇప్పుడు మనము బయట పైకి ఎన్సీఆర్టీస్కి వద్దాము. నేను బాగా అర్థం చేయిస్తున్నానని అనుకుంటున్నా. ఎస్, ఇప్పుడు చూద్దాం. A feature connected with the southern oscillation is the El Nino phenomenon, in which the warm ocean current that flows past the Peruvian coast in place of the cold Peruvian current every 2 to 5 years. మనకి ఈ దక్షిణ అమెరికా పక్కకి ఈ పెరు ఉంటుంది, పెరు దేశం అని ఉంటుంది కదా, ఇక్కడ ఒక కరెంట్ ఉంటుంది, ఓషియన్ కరెంట్, దాన్ని పెరువియన్ కరెంట్ అని అంటారు. ఈ పెరువియన్ కరెంట్ ఎట్లా ఉంటుందంటే కోల్డ్ కరెంట్ ఉంటుంది, కోల్డ్ ఓషియన్ కరెంట్ ఇక్కడ ఉంటుంది సౌత్ అమెరికా పక్కకి. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ ఓషియనిక్ కరెంట్, వార్మ్ ఓషియన్ కరెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతుందని మనం ఇందాక చూసామా లేదా? ఎందుకంటే ట్రేడ్ విండ్స్కి కెపాసిటీ ఉండదు, అటు పుష్ చేయదు అనేది ఇంతకు ముందు వరకు చూసాం. ఇక్కడైతే కోల్డ్ ఓషియన్ కరెంట్ ఉండాలో అక్కడ వార్మ్ ఓషియన్ కరెంట్ వస్తుంది ఎవ్రీ 2 to 5 yearsకి. సో దిస్ చేంజెస్ ఇన్ ప్రెషర్ కండిషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎల్ నీనో. సో ఇది ఎల్ నీనో ప్రెషర్ కండిషన్స్. సో దిస్ ఫెనామినన్ ఈజ్ రిఫర్ టు అండ్ ఎన్సో, ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్. సో ఈ ఫినామినన్ని, ఈ ప్రెషర్ ఈ చేంజెస్ అవుతున్నాయి కదా, ఎల్ నీనోకి కనెక్ట్ అయ్యాయి కదా, దట్ చేంజెస్ ఇన్ ద ప్రెషర్ కండిషన్. సో దీన్ని ఎన్సో, ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్స్ అని అంటారు. ఎన్సో, ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్స్. సో ఎల్ నీనో అంటే ఏంటో చూద్దాం. దిస్ ఇస్ అ నేమ్ గివెన్ టు ద పీరియాడిక్ డెవలప్మెంట్ ఆఫ్ వార్మ్ ఓషియన్ కరెంట్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ పెరు యాజ్ అ టెంపరరీ రిప్లేస్మెంట్ ఆఫ్ కోల్డ్ పెరువియన్ కరెంట్. మనకు తెలుసు కదా, సౌత్ అమెరికా కోస్ట్ దగ్గర మనకి కోల్డ్ పెరువియన్ కరెంట్ ఉంటుంది, కోల్డ్ ఓషియన్ కరెంట్ ఉంటుంది. కానీ కోల్డ్ ఓషియన్ కరెంట్కు బదులు టెంపరరీగా వార్మ్ ఓషియన్ కరెంట్ వచ్చి రీప్లేస్ అవుతుంది. సో దీన్ని ఎల్ నీనో అని అంటారు. ఎల్ నీనో అంటే స్పానిష్ వర్డ్ మీనింగ్ ద చైల్డ్ అండ్ రిఫర్స్ టు ద బేబీ క్రైస్ట్ అని అంటారు. యాజ్ దిస్ కరెంట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ డ్యూరింగ్ క్రిస్మస్. ఎప్పుడంటే ఈ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే క్రిస్మస్ ముందు ఆ టైంలో ఫ్లో అవుతుంది కాబట్టి బేబీ క్రైస్ట్ అని కూడా అంటారు. ద ప్రజెన్స్ ఆఫ్ ఎల్ నీనో లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ అండ్ వీకనింగ్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ ఇన్ ద రీజియన్. ఎల్ నీనో ఉంది అని అంటే ట్రేడ్ విండ్స్ అనేవి వీకనింగ్ ఉంటాయి ఆ రీజియన్లో, సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎల్ నీనో వస్తే మనకి మొత్తం సీ వాటర్ టెంపరేచర్ అంతా పెరుగుతుంది అన్నమాట. సీ సర్ఫేస్ టెంపరేచర్ అంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ ఎల్ నీనో అండ్ సదర్న్ ఆసిలేషన్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. దీని గురించి ఇంకా క్లియర్గా నేను బోర్డు మీద క్లాస్ 11 జియోగ్రఫీ చెప్పినప్పుడు చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ. నెక్స్ట్ ద ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూన్ అండ్ విత్డ్రాల్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.